డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఆదికవి నానా యూనివర్సిటీ వాళ్ళకి సాంస్క్రిట్ మోడల్ పేపర్ చెప్తున్నాను. సెకండ్ సెమిస్టర్ మోడల్ పేపర్ మీకు ఏ విధంగా ఉంటుంది, డిగ్రీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి సాంస్క్రిట్ సిలబస్ ఏమైతే ఉంటుందో మీకున్న లెసన్స్ కానీ గ్రామర్ టాపిక్ కానీ దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకున్న లెసన్స్, మీకున్న గ్రామర్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అందులో తెలుస్తుంది. అండ్ ఇవాళ మనం చేయబోయే వీడియో అయితే డిగ్రీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం నేను చెప్పబోతున్నాను. మీకు డిగ్రీ సెకండ్ సెమిస్టర్ 70 మార్క్స్కి సాంస్క్రిట్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఈ 70 మార్క్స్లో సెక్షన్ ఏ 20 మార్క్స్కి, సెక్షన్ బి 50 మార్క్స్కి. మీరు సెమిస్టర్ 1లో రాశారు కదా, సేమ్ అదే విధంగా సెమిస్టర్ 2 మోడల్ పేపర్ కూడా ఉంటుంది. ఓకే, సెక్షన్ ఏ ఈజ్ ఫర్ 20 మార్క్స్ అండ్ సెక్షన్ బి ఈజ్ ఫర్ 50 మార్క్స్. అందులో సెక్షన్ ఏలో 8 రామన్స్ ఉంటాయి. ఈ 8 రామన్స్లో మీరు ఎనీ 5 అటెంప్ట్ చేస్తే చాలు. ఓకే, సెక్షన్ ఏ వచ్చి 8 రామన్స్ ఉంటాయి. ఆ 8 రామన్స్లోంచి మీరు 5 రామన్స్ అటెంప్ట్ చేస్తే చాలు. ఈచ్ రోమన్ క్యారీస్ 4 మార్క్స్. సో 5 రోమన్స్ కదండి, 5 4s 20 మార్క్స్ మీకు గెయిన్ చేయొచ్చు ఈ సెక్షన్ ఏ నుంచి. సెక్షన్ ఏలో ఫస్ట్ రోమన్ వచ్చేసి శ్లోకం అనమాట. శ్లోకం ఇస్తారు. శ్లోకం పూరయిత్వ భావంశ లిఖిత్ అంటే శ్లోకం స్టార్టింగ్ ఎండింగ్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా శ్లోకం మీరు రాసి దానికి భావం రాయాల్సి ఉంటుంది. ప్రతిపదార్థం అవసరం లేదండి, శ్లోకము భావము రాస్తే చాలు. ఫస్ట్ రోమన్ వచ్చి శ్లోకము పాణిగ్రహణం లెసన్ నుంచి ఇస్తారు. సో 4 మార్క్స్ దీనికి. అండ్ సెకండ్ రోమన్ వచ్చి పత్రార్చనం లెసన్లో శ్లోకం అనమాట. మీకున్న లెసన్స్లో 2 లెసన్స్లోంచి శ్లోకాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి పాణిగ్రహణం, ఇంకొకటి పత్రార్చనం. ఫస్ట్ రోమన్ ఏమో పాణిగ్రహణంలో శ్లోకాలు, సెకండ్ రోమన్ ఏమో పత్రార్చనంలో శ్లోకాలు ఉంటాయి. 4 మార్క్స్ అనమాట. అండ్ థర్డ్ రోమన్ అండ్ ఫోర్త్ రోమన్ వచ్చి శబ్దాలు. మీకు 8 శబ్దాలు ఉన్నాయి కదండి, సిలబస్ వీడియోలో మీకున్న శబ్దాలు ఏమేమిటో మీకు మెన్షన్ చేశాను. ఆ 8 శబ్దాల్లోంచి ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది థర్డ్ రోమన్ నుంచి. అండ్ అలాగే ఫోర్త్ రోమన్లో కూడా ఆ 8 శబ్దాల్లోంచి ఒకటి వస్తుంది. సో ఓవరాల్గా మీకున్న శబ్దాలు 8 ప్రిపేర్ అయితే అందులో 2 శబ్దాలు మీరు క్వశ్చన్ పేపర్లో ఉంటుందన్నమాట. దీనికి చాయిస్ ఏం లేదు, అంటే 2 ఇచ్చి ఒకటి రాయమండం జరగదు, ఒకటే ఇస్తారో ఒకటి మీరు రాయాల్సి ఉంటుంది. రోమన్ నెంబర్ 3 శబ్దాలు, ఒక శబ్దం ఇస్తారో ఒక శబ్దం మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఫోర్త్ రోమన్ కూడా అంతే, ఒక శబ్దం ఇస్తారు, ఆ ఒక శబ్దం మీరు రాయాలి, అటెంప్ట్ చేయాలి, దానికి 4 మార్క్స్. అండ్ రోమన్ నెంబర్ 5 వచ్చి ధాతువులు అనమాట. మీకు సిలబస్లో 8 ధాతువులు ఉన్నాయి. ఆ 8 ధాతువుల్లోంచి 5 లకారాలు, ఒక్కొక్క ధాతువుకి 5 లకారాలు ఉంటాయి కదా, అందులో ఏదో ఒక టెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. 2 2s 4 మార్క్స్, అంటే ఒక ధాతువుకి 2 మార్క్స్ అనమాట. 2 2s 4 మార్క్స్. అండ్ రోమన్ నెంబర్ 6 వచ్చి సందులు. సందులు మీకు 2 రోమన్ల కింద ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే సందత్ ఒకటి, సంధి విఘటయత్తు. అంటే సందత్ అంటే స్ప్లిట్ చేసి ఉన్నదాన్ని కలిపి రాయాలన్నమాట. అంటే విడివిడిగా 2 పదాలు ఉన్నదాన్ని మీరు కలిపి ఆ సంధి పేరు ఏమిటో రాయాలి. సంధి పేరు రాస్తేనే మీకు 1 మార్క్ ఇస్తారు, సంధి పేరు లేకపోతే ½ మార్క్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అది రోమన్ నెంబర్ 6. రోమన్ నెంబర్ 6 నామనిర్దేశపూర్వకం సందత్ అంటే పేరుతో సహా ఆ సంధి చేయండి. అంటే ఇచ్చిన దాన్ని కలిపి అది ఏ సందో కూడా రాయాలన్నమాట. సో 4 సందులు ఇస్తారు, 4 అటెంప్ట్ చేయాలి. 4 1s 4 మార్క్స్ అనమాట. అండ్ రోమన్ నెంబర్ 7 వచ్చి నామనిర్దేశపూర్వకం విఘటయత్ అంటే కలిపి ఇచ్చిన దాన్ని విడదీసి రాయాలి, స్ప్లిట్ చేసి రాయాలి. దాంతోపాటు ఆ సంధి పేరు కూడా మీరు రాయాల్సి ఉంటుంది. దీనికి కూడా 4 ఇస్తారో ఆ 4 మీరు అటెంప్ట్ చేయాలి. 4 1s 4 మార్క్స్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ రోమన్ ఇన్ సెక్షన్ ఏ, రోమన్ నెంబర్ 8. ఇందులో సమాసాలు ఇవ్వడం జరుగుతుంది. నామనిర్దేశపూర్వకం విగ్రహవాక్యాన్ని లిఖత్ అంటే ఇచ్చిన సమాస పదాలకి విగ్రహవాక్యం రాయాలి. దానితో పాటు అది ఏ సమాసము కూడా రాయాలి, విగ్రహవాక్యము రాయాలి, అండ్ అలాగే ఆ సమాసం పేరు కూడా రాయాలి. అలా రాసినందుకు 4 మార్క్స్. 4 ఇస్తారు, 4 1s 4. అర్థమైంది కదండి. 8లోంచి మీరు 5 రోమన్స్ అటెంప్ట్ చేస్తే చాలు. నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ బి. సెక్షన్ బిలో రోమన్ నెంబర్ 9 వచ్చి ప్రాచీన పద్య సాహిత్యంలో లెసన్స్. మీరు ఏదో ఒక లెసన్ ప్రిపేర్ అయితే చాలు, 2 ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. పాణిగ్రహణం అలాగే పత్రార్చనం, రెండిట్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ లెసన్ ఒకటి ప్రిపేర్ అవ్వండి. పాణిగ్రహణం లెసన్లోంచి ఒక క్వశ్చన్, పత్రార్చనం లెసన్లోంచి ఒక క్వశ్చన్. ఇందులో చాయిస్ ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్. మీరు ఏదో ఒక లెసన్ ప్రిపేర్ అయ్యి రాస్తే చాలు ఆ సారాంశం. దీనికి కాను 10 మార్క్స్ అంట. రోమన్ నెంబర్ 10 వచ్చి ఆధునిక పద్య సాహిత్యంలో క్వశ్చన్స్ ఉంటాయి. అవి పన్నాధాత్రి అలాగే సుఖవర్గ, రెండిట్లో మీరు ఏదో ఒక లెసన్ ప్రిపేర్ అయ్యి రావచ్చు.
దీనికి గాను 10 మార్క్స్ అనమాట. మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే పన్నాధాత్రి సారాంశ లిఖితిలో డైరెక్ట్ క్వశ్చనింగ్ కాకుండా లెసన్లోంచి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే రాష్ట్ర నిష్ఠాయ పన్నాయ పుత్రత్యాగం నిరూపయత్ అంటే దేశం కోసం పన్నా ఏ విధంగా తన కొడుకుని త్యాగం చేసింది. సో ఈ రకంగా అడగచ్చు. లేదా హస్తేన హస్తం పరిగృహ్ణ వద్వాహ సరాజసును సుతరాం చకాసే విశదయత్ అంటే పాణిగ్రహణం లెసన్లో తన చేతిలోకి అంటే వరుడు తన చేతిలోకి వధువు చేతిని తీసుకున్నప్పుడు జరిగింది, దీన్ని క్లుప్తంగా వివరించండి అని దీన్ని కూడా అడగచ్చు పాణిగ్రహణం లెసన్ నుంచి. సో ఈ విధంగా క్వశ్చన్ని డైరెక్ట్ సారాంశం రాయమని కాకుండా క్వశ్చన్ రూపంలో కూడా అడగచ్చు. మీరు జాగ్రత్తగా చదివితే అక్కడే ఉంటుంది, ఇంక విడిగా మీకు ఎందులో నుంచి ఇవ్వడం జరగదు. అండ్ రోమన్ నెంబర్ 11 వచ్చి గద్య సాహిత్యంలో లెసన్స్ అనమాట. అంటే అమోఘ దర్శనం, చారు చేష్టితం ఈ రెండిట్లోంచి ఏదో ఒక లెసన్ మీరు ప్రిపేర్ అయితే చాలు. అమోఘ దర్శనం కానీ చారు చేష్టితం కానీ దీనికి కూడా 10 మార్క్స్. ఇవి కూడా మీకు క్వశ్చన్స్ రూపంలో అడగడం జరుగుతుంది. చారు చేష్టితం ఇది సారాంశం లిఖిత అంటే డైరెక్ట్ క్వశ్చనింగ్ అయినా అడగచ్చు. లేదా మహాశ్వేతాయ తపహ కారణం కిం మహాశ్వేత యొక్క తపస్సుకి కారణం ఏమిటి, ఈ విధంగా ఇండైరెక్ట్ క్వశ్చనింగ్ అయినా సరే అడగచ్చు. ఓకే, మొత్తానికి ఆ లెసన్స్లోంచి మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అది డైరెక్ట్ సారాంశం రాయమని అంటే లెసన్ పేరు ఇచ్చి లెసన్ పేరు ఇస్తేనే అది ఆ లెసన్ ఇచ్చినట్టు అనుకోకండి. ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిన ఒక క్వశ్చన్ ఆ లెసన్లోంచి ఉంటుంది, ఇంకొక క్వశ్చన్ ఇంకొక లెసన్లోంచి ఉంటుంది. సో మీరు ఏదో ఒక లెసన్ ప్రిపేర్ అయితే చాలు, 10 మార్క్స్ అనమాట. అండ్ రోమన్ నెంబర్ 12 వచ్చి సందర్భవాక్యాలు. సందర్భవాక్యాలు 4 ఇస్తారు, 4 మీరు 2 రాయాలి. రోమన్ నెంబర్ 12లో ఉండే సందర్భవాక్యాలు ప్రాచీన పద్య సాహిత్యం నుంచి అంటే పాణిగ్రహణం, పత్రార్చనం. పాణిగ్రహణం లెసన్లో సందర్భవాక్యాలు, పత్రార్చనంలో సందర్భవాక్యాలు వీటిల్లోంచి ఇవ్వడం జరుగుతుంది. పాణిగ్రహణం లెసన్లో 2, పత్రార్చనంలో 2. ఇది కూడా చాయిస్ ఉంది, మీరు ఏదో ఒక లెసన్లో సందర్భవాక్యాలన్నీ ప్రిపేర్ అయితే సరిపోతుంది. 4 మీరు 2 రాయగలుగుతారు. దీనికి గాను 5 మార్క్స్. ఒక్క సందర్భవాక్యానికి 2 రాస్తారు కాబట్టి 2 5 10 మార్క్స్. ఓకే. అండ్ లాస్ట్ రోమన్ సెక్షన్ బిలో రోమన్ నెంబర్ 13 ఇది కూడా సందర్భవాక్యాలే. ఈ సందర్భవాక్యాలు ఎందులో నుంచి ఇస్తారంటే మనకి గద్య సాహిత్యంలో లెసన్స్ ఉన్నాయి కదా, అమోఘ దర్శనం, చారు చేష్టితం, అందులో నుంచి సందర్భవాక్యాలు ఇస్తారనమాట. అర్థమైందా? రోమన్ నెంబర్ 13 వచ్చి గద్య సాహిత్యంలో ఉన్న లెసన్స్లోంచి సందర్భవాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. అమోఘ దర్శనంలో సందర్భవాక్యాలు, చారు చేష్టితంలో సందర్భవాక్యాలు. మీరు ఏదో ఒక లెసన్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే చాలు, అటెంప్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే 2 ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. మీరు ఓవరాల్గా అటెంప్ట్ చేయాల్సినవన్నీ 2, అక్కడ ఇచ్చేవన్నీ 4. సో ఏదో ఒక లెసన్లో సందర్భవాక్యాలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు రాయగలుగుతారు. 2 5 10 మార్క్స్ దీనికి కూడా. అండ్ పన్నాదాత్రి సుఖవర్గ లెసన్స్ ఉన్నాయి కదండి, లైక్ ఆధునిక పద్య సాహిత్యం. ఆధునిక పద్య సాహిత్యమైన పన్నాదాత్రి సుఖవర్గలోంచి సందర్భవాక్యాలు ఉండవు, ఆ లెసన్స్లోని సందర్భవాక్యాలు రావు. మీకు ప్రాచీన పద్య సాహిత్యం లెసన్స్ అంటే పాణిగ్రహణం, పత్రార్చనంలోను అండ్ అలాగే గద్య సాహిత్యంలో లెసన్స్ అమోఘ దర్శనం, చారు చేష్టితం ఈ లెసన్స్లోంచి మాత్రమే మీకు సందర్భవాక్యాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదండి మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందనేది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి సాంస్క్రిట్ మోడల్ పేపర్ ఈ విధంగా ఉంటుంది. 70 మార్క్స్కి చెప్పిన మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ రిప్లై ఫర్ దట్. అండ్ మీరు ఈ సారాంశాలు, సందర్భవాక్యాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా ఆప్ట్ చేసుకున్న వాళ్ళు లాంగ్వేజ్ని అంటే తెలుగు అయితే తెలుగు లేదా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఎందులో అయినా రాయొచ్చు. ఫస్ట్ సెమ్లో చాలామంది నన్ను అడగడం జరిగింది తెలుగులో రాయొచ్చా ఇంగ్లీష్లో రాయొచ్చా అని. ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు ఫస్ట్ సెమ్లో వేరే లాంగ్వేజ్లో రాసినా అంటే ఫస్ట్ సెమ్లో మీరు ఇంగ్లీష్లో రాసి సెకండ్ సెమ్లో తెలుగులో రాద్దాం అనుకున్నా రాయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అండ్ అలాగే ఫస్ట్ సెమ్లో తెలుగులో రాసి సెకండ్ సెమ్లో ఇంగ్లీష్లో రాద్దాం అనుకున్న వాళ్ళు కూడా రాయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. మీరు సారాంశాలు, సందర్భవాక్యాలు, శ్లోకానికి భావం ఇవన్నీ కూడా మీరు ఏ లాంగ్వేజ్ ఆప్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో రాయొచ్చు. అంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మీ ఇష్టం వచ్చినా మీకు ఏదైతే ఈజీ అనిపిస్తుందో ఆ లాంగ్వేజ్లో రాయొచ్చు. కానీ ఒక్క రోమన్ ఈ సెకండ్ సెమిస్టర్లోని శ్లోకం ఒక రోమన్ ఇంగ్లీష్లో, సారాంశం తెలుగులో, సందర్భవాక్యాలు ఇంగ్లీష్లో అలా రాయకుండా మొత్తం ఓవరాల్ పేపర్ అంతా కూడా ఒకటే లాంగ్వేజ్ని మెయింటైన్ చేయండి. ఓకే. సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి సాంస్క్రిట్ మోడల్ పేపర్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ దోస్ ఇన్ ద కమెంట్స్. ఐ మేక్ షూర్ ఐ రిప్లై ఫర్ దట్. అండ్ మీకు డిగ్రీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి సాంస్క్రిట్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మీకున్న లెసన్స్ కానీ గ్రామర్ టాపిక్స్ కానీ వీటన్నిటి మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వన్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్.
ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకొక విషయం ఏంటంటే వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీకు పర్సంటేజ్ ఇస్తాను చూడండి. అండ్ ఇఫ్ యూ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్ విల్ బీ ఏ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. అండ్ నేను ఇంకొంచెం మంచి వీడియోస్ పెట్టడానికి ఉపయోగపడుతుంది. అండ్ do not forget to please like, share and subscribe. Learn with me Pratyusha. Thanks for watching.